ప్రజా వ్యతిరేక బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎన్నికలప్పుడే మార్నింగ్ వాక్ల పేరుతో నాన్ లోకల్ అభ్యర్థులు వస్తారని ఫైర్ అయ్యారు. ప్రజల్లో భావోద్వేగాలను నింపి ఓట్లను దండుకోవాలని చూస్తున్న వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎలాగైతే షాక్ ఇచ్చారో అలాగే బీజేపీని ఓడించాలన్నారు ఆది శ్రీనివాస్. ఎన్నికల్లో మొదటి విడత పూర్తి కాగానే భారతీయ జనతా పార్టీలో ప్రజానాడి వ్యతిరేకంగా ఉందని తేలిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి హోదా ఉన్నటువంటి మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి చట్ట ప్రకారమే మన నిధులను కానీ విధులను కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పినటువంటి మాటను చెప్పడం కానీ తాలి బొట్లను కూడా అమ్ముతారనేటువంటి మాటను తీసుకుని వచ్చి భావోద్వేగంతో ముందుకు పోవడంతో నైతిక విజయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నమాట చెప్తా ఉన్నాం. ఇండియా కూటమి అన్నమాట చెప్తున్నాం. వారు నైతికంగా ఓడిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం. 10 సంవత్సరాల భాజపా ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి రెచ్చగొట్టే విధంగా వారి ప్రకటన చేయడం దేశంలో ప్రజలందరూ కూడా భావోద్వేగాన్ని తీసుకొని పోయి గతంలో మతం పేరిట గతంలో పుల్వామా ఘటన పేరిట ఎన్నికల ముందే ఏదో పాకిస్తాన్కి వెళ్లి ఉగ్రవాదులు మట్టిపెట్టమని చెప్పినట్టు భావోద్వేగ ఘటనతోటి ఇప్పుడు అధికారం రావాలని చెప్పి చూసి 2 సార్లు విజయం 2 సార్లు వాళ్ళు సాధించింది. కానీ 3వసారి ప్రజలు వాళ్ళ నిజ స్వరూపాన్ని గమనించారు.